చికెన్ కర్రీ గ్రేవీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, పుచ్చపప్పు, లవంగం, పట్టా, స్టార్, చాపత్రి ఫైన్ పౌడర్‌గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటోస్ మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్‌లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించాలి. వాటర్ దగ్గర పడి కర్రీ గ్రేవీగా అయ్యాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి 1 నిమిషం ఉడికాక కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.